ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం, ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ఆ హోదాలో ఈ రాష్ట్రానికి వస్తుంది. ఖచ్చితంగా ఆమె వస్తుంది. ఎందుకంటే కవిత, నీకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే నువ్వన్నీ స్కాములే, మీరన్నీ మొత్తం దోపిడీ చేశారు. నీకెట్లని మాట్లాడేది? ఈ రాష్ట్రాన్ని మొత్తము మీరు నలుగురు 4 వాటాలు దోసుకున్నోళ్ళు ప్రియాంక కుటుంబం గురించి మాట్లాడే అర్హత మీకుందా? ప్రియాంక కుటుంబం రాజుల కుటుంబం వాళ్ళది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం, ఈ దేశ ప్రధానమంత్రులైనరు, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కుటుంబం. ఇప్పటికీ ప్రియాంక గాంధీకి, సోనియమ్మకు ఇల్లు లేదు ఢిల్లీలో. కానీ మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక 2014 నుండి ఇప్పటి వరకు మీరు కవిత నీ ఇల్లు ఎంత తెలుసా? మాకు తెలుసు కవిత, 150 కోట్లతో కట్టావు ఇల్లు. 25 కోట్ల ఫర్నిచర్ తెప్పించావు బయట దేశం నుంచి. అది మాకు తెలియదా కవిత? ఎందుకు నువ్వు పరిచయం అవుతున్నావు? నువ్వు అంతా తెలుసు. నువ్వు లిక్కర్ స్కాములో ఢిల్లీలో 20 కోట్ల రూపాయలు పెట్టావు. 20 కోట్ల రూపాయలు పెట్టావు, దాంట్లో ఇరికావు. ఇది వాస్తవం కాదా? దుబాయ్లో 3 ఇండ్లు కొన్నావు, 180 కోట్లకు ఒక ఇల్లు. అట్లా 3 ఇండ్లు కొన్నావు, దాదాపు 540 కోట్ల రూపాయలు. దుబాయ్లో కొన్నావు, లండన్లో కొన్నావు, అమెరికాలో పెట్టుబడులు పెట్టావు. ఎక్కడి నుండి వచ్చింది డబ్బంతా? ఇది మేము అడుగుతున్నాం. అదేవిధంగా నువ్వు అంటున్నావు ప్రియాంక గాంధీ ఏ హోదాతో వస్తుందో తెలుసా? మాజీ ప్రధానమంత్రి కూతురు, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము. ఇయ్యలో ఈ దేశానికే రాజుల కుటుంబము, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం అని చెప్తున్నా. మీ కుటుంబం దోసుకున్నది, మీకు అండగా ఉండి మీకు మద్దతు చేసినటువంటి అధికారులందరూ కూడా, సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు దాదాపు ఒక 10 మంది ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. మొత్తం 1000 కోట్లు సంపాదించారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. మొత్తం వాళ్ళ మీద విచారణ జరిగితే మొత్తం అదంతా బయటకు వస్తుంది. అందరు జైలుకు పోతారు. ఎందుకు తొందరపడుతున్నావు కవిత? నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీని మాట్లాడతావా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత నీకుందా? మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ప్రజలలో కలిసి ప్రజల కోసం పరిపాలన నడిపిస్తున్నాడు. 100 రోజులలో చెప్పిన స్కీములన్నీ కూడా అమలవుతాయి. ఖచ్చితంగా ఈ ప్రజల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు.